రవి గారు, కర్రెగుట్టలో మావోయిస్టుల ఎన్కౌంటర్ జరిగింది పెద్ద ఎత్తున. అంటే రాజశేఖర రెడ్డి గారు మావోయిస్టులతో చర్చలు జరిపాక తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు మావోయిస్టులతో చర్చలు అనే మాట లేకుండా ఒక ఆపరేషన్, నేషనల్ వైడ్ ఆపరేషన్లో వాళ్ళని ఎన్కౌంటర్లు కానీ ఇంకోటి కానీ చేసుకుంటూ పోతున్నారు. మావోయిస్టులతో చర్చల అవసరం ఎంత మేరకు ఉంది? అది చేస్తే బాగుంటుంది కదా. చాలా అవసరం కదా. ప్రజాస్వామ్యంలో మనం కాశ్మీర్లో లేకపోతే నాగాలాండ్లో ఈశాన్య రాష్ట్రాల్లో అన్ని చోట్ల చర్చలు జరిపాం. ఇప్పుడు మావోయిస్టుల భావజాలంతో వాళ్ళ చర్యలతో ఎవరికైనా వ్యతిరేకత ఉండొచ్చు, కానీ ఒక ప్రభుత్వం ఒక రాజ్యాంగ యంత్రం అచ్చంగా వాళ్ళ నిర్మూలన ఏవైతే మా కార్యక్రమాన్ని ప్రకటిస్తే అది ఎలా కుదురుతుంది? దానికి ముగింపు మటుగా ఎక్కడ ఉంటుంది? మీరు అన్నట్టు గతంలో చర్చలు జరిగాయి, ఒకప్పుడు భార్గవ కమిషన్ వేశారు, అనేక దశల్లో అనేక అనుభవాలు దీంట్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు అమిత్ షా హోంమంత్రిగా గత 5-6 ఏళ్ల నుంచి అసలు వాళ్ళని లేకుండా చేయడమే మా పని, అసలు లేకుండా చేస్తామని ఇప్పుడు ఆపరేషన్ కగార్ అని చేస్తున్నారు. కగార్ అంటేనే తుది దశ అని అర్థం అంట, ఫైనల్ రిమూవల్ అని. నిజంగా అదే ఆలోచన కూడా ప్రపంచంలో చాలా చోట్ల ఇట్లాంటివి ఏవి అంత తొందరగా ఇదైన పరిస్థితి లేదు. కాబట్టి ఎక్కడ చూసినా బస్తర్ అడవుల్లో మొదలు పెట్టారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఇక్కడ కర్రగుట్టలు మన తెలంగాణ సరిహద్దుల్లో చాలా తీవ్ర స్థాయిలో చేశారు. ఏవైతే లోపలికి పోవడం సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక ఆయుధాలు వచ్చాక పసిగట్టడం, దీనికి కొంత అవకాశం పెరిగింది. అనేక మంది లొంగ తీసుకున్నారు. కాబట్టి నిర్మూలన ఏదో సామూహిక నిర్మూలించేసాం అయిపోయిందని చెప్పడం. ఈ సమయంలో కూడా ఉదాహరణకు వాళ్ళు నిన్న ఏదో మందు పాత్ర పెడితే 3 జవాన్లు చనిపోయారు. అంతా అయిపోయి మేము నిర్మూలించామని వీళ్ళు చెప్తున్నప్పుడు, ఇప్పుడు సానుకూలంగా ఒకటి ఏంటంటే మావోయిస్టులు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము, సంప్రదింపులు జరుపుతామని వాళ్ళు ఒక ప్రతిపాదన పంపించారు. అంతకుముందు నుంచే శాంతి కాముకులు అనండి, లేదా వామపక్షాలు కాస్త ప్రజాస్వామిక హక్కులు కోరేవాళ్ళు చర్చలు జరపండి అని చెప్తున్నారు. సో ప్రపంచంలో చాలా చాలా తీవ్రమైన భయానక సంస్థలతోనే చర్చలు జరిపి ప్రభుత్వాలు వాళ్ళేదో చేశారని మనం కూడా రాజ్యాంగాన్ని కాదని పూర్తిగా వెళ్ళకూడదు కదా. కాబట్టి బండి సంజయ్ మంత్రి, కేంద్ర మంత్రి అమిత్ షా అలా ఉంచి అసలు ప్రసక్తే లేదు, చివరి వాడిని కూడా తుడిచిపెట్టేవారికి అని చెప్తున్నారు. నిజానికి తెలంగాణలో చాలా రాజకీయ పార్టీలు ఉత్తర తెలంగాణలో మావోయిస్టులు వాళ్ళ సానుభూతి ప్రత్యక్షంగా పరోక్షంగా తీసుకున్న వాళ్ళే నిజం చెప్పాలి. సో మావోయిస్టు భావజాలం పూర్తిగా సరైందని నేను కూడా చెప్పను. వాళ్ళు చేసే అనేక పార్టీల వాళ్ళను వాళ్ళు చంపిన మాట కూడా నిజమే. కానీ దాని అర్థము పోలీసులు అదొక ఆపరేషన్ గా పెట్టి ఇంకా నిర్మూలించుకుంటూ పోవడం అన్నది అది ప్రజాస్వామ్య ప్రక్రియ కాదు, ప్రభుత్వాలు చేయవలసిన పని కూడా కాదు. చర్చలు జరపండి, దానికి కావాల్సినటువంటి మీరు ఇరుపక్షాలు కూడా షరతులు పెట్టండి. మీరు చెప్పారు కదా, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జరిపిన జానారెడ్డి, అప్పుడు రామకృష్ణ వచ్చాడు నాయకుడుగా, మేము పెద్ద ఈవెంట్ గా వెంకటేశ్వరరావు గారు లేకపోతే ఆయన శంకర్ అన్న ఇదంతా ఉండేవాళ్ళు. సో అది చాలా పద్ధతిగా అందరిలో కొంత ఆశాభావం వెలిబుచ్చారు. అందరు కూడా కొద్దిగా ప్రశాంతత వచ్చింది. తర్వాత వాళ్ళందరినీ కాల్ చేశారు మళ్ళీ. కాబట్టి మావోయిస్టులు కొంత పునరాలోచనలో ఉన్నారు. ప్రభుత్వాలు కూడా కేంద్రం ముఖ్యంగా ఏదో ఇంకా వాళ్ళ అయిపోయింది తుడిచిపెట్టేసామనే భావం నుంచి బయటకు వచ్చి అందుకు దారితీస్తున్న పరిస్థితులు వాటిని చక్కదిద్దాలి. రెండవది తప్పులుగా మీరు చర్య తీసుకోవచ్చు, కానీ ప్రభుత్వాలు ఏరివేత కార్యక్రమం, నిర్మూలన కార్యక్రమమే పరమావధిగా వ్యవహరించకూడదు. బండి సంజయ్ లాంటి వాళ్ళు అలా మాట్లాడకుండా ఉండటం చాలా మంచిది. రైట్ సార్.